ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆడపిల్లలు ఒంటరిగా వెతకడం కరెక్ట్ కాదు కదా. అయితే ఒక పని చేద్దామండి, జంటలుగా వెతుకుదాం. మా జంట ఇటెళ్తుంది, మీ జంట అటెళ్ళండి. అంటే అది ఒకరికొకరు తోడు ధైర్యం ఉంటుందని. హలో హలో సోదరి, ఎవరు? నీ సోదరుణ్ణి గుర్తుపట్టలేదా? అప్పుడే ఎలా మర్చిపోతావు శివ? ఓహో, అర్ధరాత్రి పూట ఏ కేసు గురించి ఫోన్ చేశారో చెప్పండి దేవా సార్. దొంగతనం కేసు ఒకటి వచ్చింది. నువ్వు వస్తే ఉన్న పళంగా అరెస్ట్ చేద్దామా, లేకపోతే ఏంటి సంగతి ఆలోచిస్తున్నాను. దొంగతనం కేసా? కానిస్టేబుల్ కనకయ్యకో లేకపోతే హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తికో చెప్తే అయిపోతుంది కదా, వాళ్ళు చూసుకుంటారులే. అబ్బే, అదందరికీ చెప్పేది కాదులే. ఇంతకీ తమరి మొగుడు గారు ఉన్నారా? హా, ఒక్కసారి స్పీకర్ ఆన్ చెయ్యమ్మా. చేశాను. మిస్టర్ చంద్రగిరి సర్పంచ్ గారు, నేను దేవరాజుని మాట్లాడుతున్నాను. చెప్పు. చెప్పుకోవడానికి కబుర్లు కాదు గానీ ఒక విశేషం ఉంది. ఏంటి? ఒక దొంగని పట్టుకున్నాను. మీ ఆవిడ చేతుల మీదుగా బేడీలు వేయించడమో లేదంటే స్టేషన్కి తీసుకెళ్లడమో చేద్దామంటే కానిస్టేబుల్కి వాళ్ళకి వీళ్ళకి చెప్పమంటుంది. అలా కాదు గాని మనూరి దొంగని మనూరి పంచాయతీలో నిలబెడితే బాగుంటుందేమో. దొంగతనం చేసినట్టుగా సాక్ష్యాధారం ఏమన్నా ఉందా? అసలు దొంగే దొరికితే మళ్ళీ సాక్ష్యాధారాలంటావేంటి? అయితే తెల్లవారాక ఫోన్ చేయండి. హలో ప్రెసిడెంట్ గారు, ఫోన్ చేయటం ఉండదు. తమరే స్నానం చేసుకొని సూర్యుడు ఎండ కళ్ళల్లో పొడిచే లోపల తమరు అక్కడికి వచ్చేస్తే తీర్పు చెప్పచ్చు. అలాగే. అలాగే అంటూ ఫోన్ పెట్టేస్తారా ఏంటి? అసలు దొంగ ఎవరో ఏంటో చెప్పనివ్వరా? ఎవరు? తమరి రెండో చెల్లి అమృతవల్లి. అమృతవల్లి అమృతవల్లి దొంగతనం చేస్తే శిక్ష ఏంటో, పంచాయతీ ఆచారాలేంటో ఒక్కసారి ఆ రచ్చబండ పుస్తకం తిరగేసుకొని పంచాయతీకి గబుక్కుని వచ్చేసేయండి. ఉంటాను. ఏమైందండి? ముట్టుకుంటే కాలిపోయే మంట, కడుపులో మంట పుట్టించే కారం చూస్తే తెలియట్లే. దొంగతనం జరిగింది. దొంగతనం ఎవరు చేశారు? ఈ ఊరి సర్పంచ్ గారి రెండో చెల్లైన అమృతవల్లి. తనే ఈ దొంగతనం చేసిందని ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? చేతిలో బంగారపు విగ్రహంతో సహా పట్టుబడింది కాబట్టి మేం చెప్పగలుగుతా ఉండం. అయినా ఇదేం పంచాయతీ అయ్యా? దొరికిపోయిన దొంగ, దాని చేతిలో విగ్రహం. ఇక్కడ శిక్ష వేయడానికి నిప్పులు కారాలు ఉన్నా శిక్ష వేయకుండా ఇంకా ఆరాలు తీస్తా ఉండారు. ఇది పంచాయతీ. నిజాలేంటో తెలిస్తే కాని దోషి ఎవరో నిర్దోషి ఎవరో చెప్పలేం. మీరెన్నిసార్లు అడిగినా అమృత అర్ధరాత్రి మా ఇంటికొచ్చింది. మాకు అనుమానం వచ్చి చూసేలోపే విగ్రహంతో సహా పట్టుబడింది. ఆడపిల్ల అవసరమైతే తప్ప అడుగు బయట పెట్టకూడదు. కానీ అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిందంటే
ధర్మపీఠం మీద కూర్చుని తీర్పు చెప్పే గంగే దొంగతనానికి పంపించాడంటారా? కారణం అదే అయి ఉండొచ్చు నాన్న. అందుకే గంగ నోటి నుంచి మాట కూడా రావట్లేదు. ఇప్పటికీ నా చెల్లెలు దొంగతనం చేసిందంటే నేను నమ్మను. మా అమ్మ మాకు కష్టపడి సంపాదించడం నేర్పించింది గాని మీలాగా అడ్డదారుల్లో సంపాదించడం నేర్పించలేదు. అవునన్నయ్య, అలా సంపాదించాలి అంటే అమృత దొంగతనమే చేయాల్సిన అవసరం లేదు. నీలాగా పోలీస్ డ్రెస్లో కూడా సంపాదించొచ్చు. నువ్వు చెప్పిందే నిజం అనుకుందామమ్మా, కానీ దొంగతనానికి కాకపోతే అర్ధరాత్రి మా ఇంటికి ఎందుకు వచ్చిందంట? మమ్మల్ని చూసి విగ్రహాలతో సహా ఎందుకు పారిపోవాలనుకుందంట? అమ్మా అమృత, అడుగుతున్నారు కదా, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అన్నయ్య, అది మౌనం అర్ధాంగీకారం అంటారు. దొంగతనం చేసింది కాబట్టే ఏం మాట్లాడలేదు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా గంగా, నీ చెల్లి దొంగ అని? అమృత ఇలాంటి పని చేయడం ఏంటి? పంచాయతీలో తీర్పు చెప్పాల్సిన వాడు కూడా మౌనంగా ఉండిపోయాడు. అంటే చెల్లెలు చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నట్టే. చెప్పమృత, మాకు తెలియకుండా టిఫిన్ సెంటర్కి కూడా వెళ్ళని నువ్వు అర్ధరాత్రి పూట వరదరాజుల మావయ్య ఇంటికి ఎందుకు వెళ్ళావు? నువ్వు మావయ్య వాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నీకే పట్టింది. నీ వల్ల అన్నయ్యకి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వెందుకు వెళ్ళావో, విగ్రహాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పక్కా. అవసరం ఏమొచ్చిందా? ఓసారి అప్పులన్నీ తీర్చేసి స్కూల్ కొన్నారు. ఈసారి దొంగతనం చేసి సినిమా హాల్ కొంటాడేమో కుముదా. ఆవేశపడక గంగా, ఆలోచించు. నీ చెల్లి దొంగగా ఎందుకు మారిందో ఆలోచించు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.